ఒట్లేసుడు పోటీ పెడితే రేవంతన్ సారే నెంబర్ ఏ కానీ ప్రైజ్ కొట్టేస్తాడు కావచ్చు. వ్యవసాయం చేసేటోళ్ళ లోన్ల మీద అన్ని మాటలు ఒట్లేసిండు. ఏ దేవుని ఇడవకుండా జోగులాంబ కాంచెల్లి రామప్ప దాకా, యములాడ రాజన్న కాంచెల్లి యాదాద్రి నరసన్న దాకా ఎవ్వలను ఇడవలే. మరి అన్ని మాటలు ఒట్లేసినప్పుడు చెప్పిన మాటల సగమన్న పని చేయాలి కదా. కానీ సారు ఏం చేసిండో చూడుండ్రి. రేషన్ కార్డు ఉంటేనే లోన్లు మాఫీ చేస్తామని నిన్న సర్కార్ వాళ్ళు ఓ బాంబు వేసిండ్రు. ఇవాళ రేవంత్ సారు ఇంకో బాంబు వేసిండు. ఓట్ల ముంగట రైతులందరికీ 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడేమో రేషన్ కార్డు అని లంగ పెట్టిండ్రని వ్యవసాయం చేసేటోళ్ళు మస్తు బాధపడుతున్నారు. అందరూ ఈ బాధలు ఉండగానే ఇంకో పరేషాన్ తీసుకొచ్చి నెత్తిలో పెట్టిండ్రు. లోన్లు రైతులందరికీ మాఫీ చేయరట, ఇంటికొకలకే చేస్తారట. ఒంగిట్ల 4 పేరు మీద భూమి ఉండి అందరూ లోన్ తీసుకుంటే ఇప్పుడు ఒకళ్ళ పేరు మీద ఉన్నదే మాఫీ అవుతుంది అన్నట్టు. మిగిలిన వాళ్ళది కానే కాదు. వాళ్ళు బ్యాంకుకు పోయి పైసలన్నీ కట్టాలి, లేకపోతే వాళ్ళు వచ్చి ఇంట్లోనే గుంజుకపోతారు, లేకపోతే పొలాన్ని ఏలమేస్తారు. కానీ ఓట్ల ముంగట సర్కారు వాళ్ళు చెప్పిందేంది, ఇప్పుడు చేస్తున్నదేందని మాత్రం అడగకుండ్రి. ఎందుకంటే అప్పట్లో రైతు బంధు పైసలు అడిగితేనే చెప్పుతోని కొడతామన్నారు. ఇప్పుడు 2 లక్షల రూపాయల లోను మాఫీ అడిగితే ఇంకేం చేస్తామంటారోనని రైతులు మస్తు బాధపడుతున్నారు. నమ్మించి మెడగోసిందని ఏడ్చుడు ఒకటే తక్కువ ఉన్నది. ఆశపడి ఓట్లేస్తే గోస పెడుతున్నదని మస్తు గరం మీద ఉన్నారు రైతన్నలు. ఎందుకైనా మంచిది కాంగ్రెస్ సార్లు జర బయట తిరగకుండ్రి.